హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాన్స్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు లంచ్ వ్లాగ్ అండి. లంచ్లోకి వచ్చేసి ఇక్కడ నేను బెండకాయ పచ్చడి, అంటే బెండకాయల్ని ఉడికించి వాటర్లో ఉడికించి పచ్చడి చేస్తారు, బాగుంటుంది ఇది కూడా. తర్వాత వచ్చేసి మెంతాకు వేసి టమాటో కర్రీ లాగా చేస్తున్నాను. రెండు కూడా బాగా కుదిరాయి, చాలా బాగుంటుంది. అయితే ఇక్కడ నేను బెండకాయ పచ్చడి కోసము బెండకాయలు అయితే ఒక 5 వరకు తీసుకున్నా. తర్వాత ఒక ఆనియన్, పచ్చిమిరపకాయలు, ఇంకా కారానికి సరిపడా, తర్వాత 2 టమాటోస్ తీసుకున్నా. ఫస్ట్ అయితే పచ్చడి చూద్దాము. పచ్చడి సింపుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. కావాల్సినవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, బెండకాయలు కూడా ఈ 1 ఇంచ్ సైజులో కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటోస్ కూడా అంతే, అన్నిటినీ కూడా మరీ అంత సన్నగా అయితే కట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గానే కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నా. వాటర్లోకి డైరెక్ట్గానే మనం కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత టమాటోస్ వేసేసేయాలి. వేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయి మన వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి సాల్ట్ కూడా వేసేస్తున్నా. ఈ గ్యాప్లో మెంతాకు కూడా కట్ చేసుకుంటున్నాను. ఈ బెండకాయ పచ్చడి ఏంటంటే ఉడికించి చేస్తారు. ఇది నెల్లూరు స్టైల్లో చేస్తారనమాట. అంటే మేము కాలేజ్లో హాస్టల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది. ఎలాగో మనకి హాస్టల్లో ఉండేటప్పుడు ఫుడ్ నచ్చదు. ఇంకా మేము మెస్లో కొన్ని వెజిటేబుల్స్ తీసుకొచ్చి తను మన కెటిల్లో ఉడికించి గ్లాస్తో గిన్నెలోకి ఆ చట్నీ అంతా వేసేసి గ్లాస్తో స్మాష్ చేసి పెట్టేదనమాట. అప్పుడు అసలు అలాంటివి ఎంత టేస్టీగా అనిపించేటివో హాస్టల్ ఫుడ్ నచ్చినప్పుడు. అది చేస్తున్నాను నేను. కాకపోతే తను ఆ రోజు చింతపండు వేసేది, కానీ నేను చింతపండు వేయకుండా మర్చిపోయాను. ఫస్ట్ టైం చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. అయితే బెండకాయల్ని మధ్య మధ్యలో చూసుకుంటూనే ఉన్నాను. వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యాప్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను. మేతి టమాటో కర్రీకి టమాటోస్ కావాలి కదా, అది కట్ చేసుకున్నా. ఆనియన్స్ కూడా చాప్ చేసుకున్నా. బెండకాయల్లో ఆల్మోస్ట్ వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. బెండకాయ ముక్కలు, టమాటోస్, పచ్చిమిర్చి అన్నీ కూడా ఉడికాయి. ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ కంటే తక్కువే ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా వేసిన తర్వాత బాగా ఉడికిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు రోట్లోకి కొద్దిగా జీలకర్ర, ఒక 4 తెల్లగడ్డ పాయలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా దంచేసేయాలి జీలకర్ర, తెల్లగడ్డలు. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బెండకాయలు, టమాటోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసేసుకొని దంచుకొని పెట్టుకుంటున్నా. నాది చిన్న రోలు కదా, 2 సార్లుగా వేసాను అంతే. అయినా కూడా ఈజీగానే మెదిగిపోతుంది, బాగా ఉడికింది కదా. మీరైతే మిక్సీ జార్లో వేయకండి, రోల్లో వేసుకొని దంచుకోండి. లేదంటే మేము హాస్టల్లో యూజ్ చేసినట్లు ఒక బౌల్లో వేసేసుకొని గ్లాస్తో బాగా దంచేసేయండి. ఈజీగా మెదిగిపోతుంది ఉడికించినవి కాబట్టి. బెండకాయలు బాగా నలిగిన తర్వాత ఈ స్టేజ్లో మీరు చింతపండు వేసుకోండి. నేను చింతపండు వేయడం మర్చిపోయాను. అసలు నాకు రెసిపీ గుర్తుకు రాలేదు, చింతపండు వేయడం మర్చిపోయాను. మీరైతే వేసుకోండి. తర్వాత నేను ఆనియన్ కూడా వేసేసి బాగా దంచేసాను. చింతపండు వేయకపోయినా కూడా టేస్ట్ బాగానే ఉంది, కాకపోతే వేసింటే ఇంకా బాగుండేదేమో. ఆనియన్స్ కూడా వేసేసిన తర్వాత దంచేసి ఒక బౌల్లోకి తీసి పెట్టేశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మేతి టమాటో కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్న 2 స్పూన్ల వరకు. తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి 2 వేసి అంతా బాగా వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ కూడా బాగా సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్స్ కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై చేయండి. ఆ పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు మంచిగా ఫ్రై చేస్తూనే ఉండాలి. అంతా కూడా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి టమాటోస్ యాడ్ చేసుకుంటున్నా. బాగా వేగిన తర్వాతనే టమాటోస్ వేయండి. టమాటోస్ కూడా మనకి బాగా సాఫ్ట్ అయిపోయి మెత్తగా ఉడికిపోవాలి, అంతవరకు ఉడికించుకోవాలి. నేనైతే ఇక్కడ టమాటోస్ అంతా కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఉడికిచ్చేస్తున్నాను. మూత పెట్టేసి మంచిగా ఉడికిచ్చేసేయండి లో ఫ్లేమ్లో పెట్టి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఇలా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న మెంతాకు వేసుకున్నాను. మెంతాకు కూడా వేసేసి దాన్ని కూడా బాగా కలిపేసానండి. టమాటోస్లో ఉన్న వాటరే సరిపోతుంది, కాకపోతే ఒకవేళ టమాటోస్ బాగా పండినవి లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. నాకైతే టమాటోస్ కొంచెం అంతగా ఏం పండలేదు, కాబట్టి నేను వాటర్ అయితే వేసుకుంటున్నాను. మెంతాకు అంతా కూడా వేసేసి మొత్తం బాగా అడుగు నుంచి మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనము కారం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసాను. తర్వాత
పసుపు కొంచెం వేశాను. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా టేస్ట్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను. వేసి మొత్తం అంతా కూడా బాగా అడుగు నుంచి మిక్స్ చేసేయండి. ఇదంతా కూడా కొంచెం లో ఫ్లేమ్‌లోనే చేసుకుంటే బావుంటుంది. టమాటోస్ కానీ, ఇంకా మెంతాకు కానీ బాగా లేత ఉన్నవి తీసుకోండి. కొంచెం ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ అంతా. టేస్ట్ కూడా బావుంటుంది లేతగా ఉన్నవైతే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి, ఈ వాటర్ అంతా కూడా ఆల్మోస్ట్ బాగా ఇంకిపోయి, ఇంకా మెంతాకు, టమాటోస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయేంత వరకు లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించేసేయండి. ఇంకా పక్క స్టవ్‌లో నేను అన్నం కూడా పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకేం లేదండి, కర్రీ అయిపోయినట్లే. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా బావుంటుంది. ఇక్కడ లాస్ట్‌లో కొంచెము మరుగుతుండగానే కొద్దిగా కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి పెట్టేశాను. అంతే అండి, బెండకాయ కూర పచ్చడి అయిపోయింది. మీరు బెండకాయలు మాత్రం చింతపండు వేయడం మర్చిపోకండి. తర్వాత వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. ఇంకా మేతి టమాటో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీరేం చేసుకున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ రోజు బాబుకి స్కూల్‌కి పంపించలేదు. ఇంకా బాబుకి ఫస్ట్ పెట్టేసి తనకి తినిపిచ్చేసిన తర్వాత నేను ఇంకా మనీ కూడా సర్వ్ చేసుకొని తినేసాము. చాలా బాగా అనిపించింది టేస్ట్. అందులో చాలా రోజులైపోయింది ఇలా పచ్చడి చేసుకొని తిని కూడా. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాము. మీరేం చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. అంతే వీడియో. బాయ్.